నమస్తే, నేను డాక్టర్ హరీష్. పిఆర్పి ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా పెయిన్ మళ్ళీ వచ్చిందా? అయితే మీ ప్రాబ్లం ఇంజెక్షన్ కాదు. చాలా మందిలో పిఆర్పి ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వడానికి వెనుక ఉన్న ఆ ముఖ్యమైన అసలు కారణం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక మంచి విత్తనాన్ని విషపూరిత మట్టిలో నాటితే అది పెరుగుతుందా? డాక్టర్ ఇచ్చే పిఆర్పి గ్రోత్ ఫ్యాక్టర్స్ కేవలం విత్తనాలు మాత్రమే. కానీ ఆ విత్తనం మొలకెత్తాలనంటే నాటే నేల అంటే మీ మోకాలి జాయింట్ లోపలి వాతావరణం కూడా అంతే ముఖ్యం. మోకాలి అరుగుదల ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వారిలో జాయింట్ లోపల ఆల్రెడీ విపరీతమైన క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అంటే జాయింట్ లోపల ఆల్రెడీ డ్యామేజ్ జరుగుతున్న ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అక్కడ ఎంత మంచి పిఆర్పి ఇచ్చినా ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ సర్వైవ్ అవ్వవు. మా క్లినిక్ వచ్చే చాలా పిఆర్పి ఫెయిల్యూర్ కేసెస్ లో మేము గమనించిన ప్రధాన కారణం ఇదే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే నేరుగా ఇంజెక్షన్ ఇచ్చేయడం కాదు, దానికి ముందే మోకాలి జాయింట్ ఎన్విరాన్మెంట్ ను హెల్తీగా మార్చాలి. ఇదే కాన్సెప్ట్ ని మా ఇంటిగ్రేటివ్ అప్రోచ్ లో సిస్టమిక్ ప్రీ కండిషనింగ్ అంటాం. ఆయుర్వేద పంచకర్మ ద్వారా జాయింట్ లోని ఆ టాక్సిక్ వాతావరణాన్ని సిస్టమిక్ గా క్లియర్ చేసి కార్టిలేజ్ పెరిగే అనాబోలిక్ ఎన్వైరాన్మెంట్ గా మారుస్తాం. ఆ తర్వాత పిఆర్పి తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ బోత్ సైన్సెస్. మీరు తీసుకున్న పిఆర్పి ఆల్రెడీ ఫెయిల్ అయినా లేదా అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే చెక్ చేసుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లోని నెంబర్లకు మీ రిపోర్ట్స్ వాట్సాప్ చేయండి. మా ఆయుర్ పరిష్కార టీం మీతో కాంటాక్ట్ అయ్యి నాతో పర్సనల్ గా మాట్లాడేందుకు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారు. స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్.